మనకి అడ్వాన్స్ చేయడానికి మన దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు వద్దు. మనం రుబాబు ఉన్న ఓనరు మన చేయి పైన ఉండాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఇదే విధంగా నడిపితే అందరికి చికా ఉంది. ఎందుకనంటే ఇక్కడ మన గోజి గారు అట్లాస్ 860, అక్కడ మన యశ్వంత్ గారు 860, ఇక్కడ 850. వాళ్ళు మంచి పనులు మనకు అందించారు. ఎందుకంటే మొన్నటిదాకా ఒక 50, 60, 70 మనం కేజీ కొట్టేటోళ్ళం. ఇప్పుడు 150 కేజీ కొట్టమని వాళ్ళే చెప్తున్నారు. మా బండ దమ్ము చూడమంటున్నారు వాళ్ళు. ఆ దమ్ము ఏంది, మాకు డబుల్ దమ్ము ఉందని చెప్పి మన పిల్లకాయలు ఏం చేస్తున్నారంటే 200 ఫీట్లు కొడుతున్నారు, 300 ఫీట్లు కొడుతున్నారు. వాళ్లకు ఆ కస్టమర్ డబ్బులు ఎట్లు ఇస్తున్నాడు, ఏం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెస్తున్నారో తెలియని పరిస్థితి ఉన్నది. సరే, మంచోడికి అవసరం ఉన్నది కొట్టిరంటే బానే ఉంది, అనవసరమైన కూడా కొడుతున్నారు. ఒక గరీబోని వాడిని ఉసురు తగిలితే మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి ఇది ఒక్క పాయింట్ ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఏది కూడా మితిమీరిన పని చేయకూడదు. దానివల్ల చాలా మందికి కొంతమందికి తెలియదు. రేపు ఎగ్జిబిషన్స్ పెడతారు, వాళ్ళు పెట్టినప్పుడు స్టాల్స్ పెట్టినప్పుడు మన అట్లాస్ నుంచి గానీ ఐఆర్ నుంచి గానీ ఏ బండి చెప్పినా ఒకటే, ఓవర్ బర్డెన్ ఎక్కువ కొడితే బండి తొందరగా లైఫ్ తగ్గిపోతుంది. ఆ లైఫ్ తగ్గించుకుంటున్నారని మీకు తెలియట్లేదు. ఈ రోజు మనకు ప్రజెంట్ డబ్బులు వచ్చినాయా లేదా అని. ఇలా మనందరిలో ముఖాలు బాగా చిక్కగా ఉన్నాయంటే కారణం 150 ఫీట్లు 200 ఫీట్ల కేసు కొట్టుడే కారణము. 60 ఫీట్లు కొట్టినాడు నా మామూలుగానే ఉన్నాడు, 70 ఫీట్లు కొట్టినాడు మామూలుగానే ఉన్నాడు, 200 కొట్టినాడు మాత్రం బాగా దొడ్డు కనబడుతుంది. మనుషులు అయితే నాకు జోబులు కూడా దొడ్డు కనబడుతున్నాయి. పోతే పోయింది, కస్టమర్లు దోచుకోండి. ఇదే విధంగా మన మొహాలు కలకలలాడుతూ మన ఇంట్లో కూడా పచ్చగా ఉండాలి అని అనుకుంటే యూనియన్ కొనసాగిద్దాం, ముందుకు పోదాం. సంవత్సరం రోజులు కలిసి ఉందాం. సంవత్సరం రోజులు కలిసిన తర్వాత 360 రోజు కూడా ఈ ముఖాలు ఇక్కడే కనబడాలి. వాడిపోయిన పూల లెక్క మాత్రం కనబడితే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా కలిసి ఉందాం. మీరు మాకు మేము అంతా మనం ఒకటే కుటుంబం కాబట్టి మన కుటుంబంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లను సరిదిద్దుకుందాం. తండ్రి తప్పు చేస్తే కూడా దండించే కొడుకులు ఇవ్వాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్లు 2.5 లక్షల జీతం వాడి, వీరికి 30,000 జీతం చెప్పరాసి. కాబట్టి తండ్రి అని కూడా మర్చిపోయి కొడుకు తండ్రిని కూడా మందలిస్తున్నాడు. అంటే ఈ వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఇక్కడ పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా పోయినాయి. తప్పు చేసిన వాళ్ళు నిలదీసే అధికారం మనకు గవర్నమెంట్ ప్రభుత్వమే ఇస్తుంది. కాబట్టి ఎంతటి పెద్దోడైనా తప్పు చేస్తే ఖచ్చితంగా తలం చాచిందే. అదే విధంగానే ఇక్కడ మనం అందరం ఒకటే కాబట్టి ఎవరు పొరపాటు చేసినా మనం ఎత్తి చూపించే అవకాశం ఉంది. వీలైనంత వరకు మనం తప్పు చేయొద్దని మనం భావిద్దాం. తప్పు చేసినా సమర్థించుకుందాం, మనం కడుపులో పెట్టుకుందాం. అందరం ఒకటే కుటుంబం ఉన్నాం కాబట్టి ఈ యూనియన్ ఒకవేళ పోగొట్టుకుంటే మన ఆనందం పోతుంది, మన అవకాశాలు పోతాయి, మన వ్యవస్థ ఎంత దిగజారిపోతుంది అంటే అంత దిగజారిపోతుంది. ఎదుటోని ముందర మనం అనిపించుకోవాల్సిన అవసరం వస్తుంది. అది ఒక్కటి మాత్రం అనిపించుకోకుండా ఒక చెట్టు కింద కూర్చొని ఆ చెట్టు పేరు చెప్పి మనం కాయలు అమ్ముకుందాం. ఆ కాయలను మనం ఇంట్లో వాళ్ళకు మనం సంపాదించలే కదా ఇంట్లో ప్రశాంతంగా ఉండేది. మనం సంపాదించాలంటే మన వ్యవస్థ బాగుండాలి కదా. మన వ్యవస్థ బాగలేనప్పుడు ఏం చేస్తాం, మనం వాని దగ్గర అప్పు చేయాలి, వీని దగ్గర అప్పు చేయాలి. ఈ అప్పులు చేసే పరిస్థితి ఎందుకు? 1 కోటి రూపాయలు 90 లక్షలు పెట్టి బండి కొన్నాం, నిజాయితీగా నడిపించుకుందాం. ఇప్పుడు మనం అందరం బండి ఆపినాం. ఎవరు బండి అన్నా పోయి సిటీలో కొడుతుంది 5 రోజుల నుంచి. ఎవరు బండి పోతలేదు. ఎందుకు పోతలేదు? మనం అందరం ఐకమత్యంగా ఉన్నాం కాబట్టి నేను 80 రోజుల కళ్ళు కప్పి నేను పోతుంది ఏమైతే చూద్దాం అట్లా ఎవరు అనుకుంటలేరు. ఎందుకు అనుకుంటలేరు అంటే మనకి ప్రస్తుతం ఇన్ని యూనియన్లలో మనకి అర్థం కాలేదు ఎట్లా ఉంది పరిస్థితి అని. ఈసారి యూనియన్ కు అందరికి అవగాహన వచ్చింది, డబ్బు మీద ఆశ పెరిగింది, దాని విలువ కూడా తెలుసుకున్నాం. కాబట్టి మనం ఈ యూనియన్ ఇదే కంటిన్యూ చేద్దాం. ఇదే విధంగా మనం ముందుకు పోదాం. వేరే యూనియన్లు వాళ్ళ 6.5 యూనియన్ అట్లయింది, ఈ యూనియన్ ఎవరు ఏదైనా పోనీయండి. మనదేందో మన ఇల్లు ఏందో మనం గడుపుకున్నాము. పక్కింటో దొరికి పోతున్నాం. మన ఫస్ట్ మోటో మనకు అదే ఉండాలి. మన ఇల్లు శుభ్రంగా పెట్టుకొని వేరే గురించి మాట్లాడదాం. కాబట్టి మన ఇల్లు ప్రస్తుతానికైతే నాకు శుభ్రంగానే ఉందనిపిస్తుంది. దీన్ని ఖరాబ్ చేసుకోవద్దు. మనం ఎవరైనా చిన్న ఏమైనా ఉంటే అందరం కలిసి కూర్చొని డిసైడ్ చేసుకొని దాన్ని మనం సాఫీగా నడిపించుకుందాం. రేపటి నుంచి మన జోన్ నుంచి వేరే జోన్కి పోయినా, వేరే జోన్ నుంచి మన జోన్కి వచ్చినా అతను కూడా మన కుటుంబ సభ్యుడు అని చెప్పి అతనికి మర్యాద ఇవ్వడం మన ఫస్ట్ ప్రథమ లక్ష్యం. అది ఎందుకంటే యాడ్ నుంచి వచ్చాడు, ఏం చేస్తాడు ఆయన, మేము ఇక్కడ 40 మంది ఉన్నాం కదా, 4 మంది వాళ్ళు వచ్చారు కదా, వద్దు. మనం వాళ్ళకి మర్యాద ఇస్తే వాళ్ళు కూడా మనకు అదే తిరిగి మర్యాద ఇస్తారు. కాబట్టి వచ్చిన వాళ్ళని గౌరవించడం మన లక్ష్యం. కాబట్టి ఎవరైనా రానియండి. కాకపోతే ఒక్కటి నా రిక్వెస్ట్ ఏంటంటే పంపించేటప్పుడు కొంచెం అవగాహన ఉండే వాళ్ళను ఆ జోన్ల నుంచి పంపించండి. సగం తెలిసి సగం తెలియని వాళ్ళు వస్తే పిచ్చోని చేతిలో రాయి అవుతుంది.
నా ఓన్ మినిస్టర్తో తెలియదు మా 40 మందిరే కాబట్టి మంచోళ్ళని పంపించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మా తరఫు నుంచి కూడా మేము మంచోళ్ళని పంపిస్తాం. అందరు మంచోళ్ళే, కొంత తెలియక చేసేటువంటి పొరపాటే. తెలియక ఏంటంటే ఏదో కొద్ది కొబ్బరి చెప్పించినట్టు నాకు ఏదో పవర్స్ ఇచ్చారు, నేను ఒక రాష్ట్రపతి, నేను ఒక ప్రైమ్ మినిస్టర్ అని ఫీల్ అయింది అనుకో, ఇబ్బంది అయింది. కాకుండా నేను కూడా బయట ఉన్నదే, నా బండి ఇంకో చోటు ఉన్నది, నాకు ఇక్కడ ఏం చేస్తున్నారో అక్కడ వాళ్ళు కూడా అదే చేస్తున్నారని గ్రహించి ముందుకు పోతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ఐకమత్యమే మహాబలం. మనం అందరం కలిసి ఐకమత్యంగా ముందుకు పోదాం. దానికి మీరు అందరూ ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటారు. ఎందుకంటే మోహం కలకలం ఉండాలంటే 2 రూపాయలు ఉంటేనే జోబులో మొహం కలకలం ఉంటుంది. ఆ 2 రూపాయలు మనం సంపాదించి ఈ 3 నెలలతోనే 30 ఏళ్ళు అయితే బతకలేం కదా. ప్రతి నిత్యం సంపాదిస్తుంటేనే మనము ఈ విధంగా ఉండగలుగుతాం. మనం నెల జీతకాలం కూడా కాదు, ఏవో చేసినా చేయకుండా నెలకి ఇంత జీతం వస్తుంది కాదు. బోరింగ్ బండి బతిక అంటే ఏ రోజుకి ఆ రోజు దంపు తినే బతికేమని, ఏ రోజు ఖర్చు ఆ రోజే ఉంటుంది. ఒక దగ్గర లాభం వచ్చింది కనబడితే ఒక దగ్గర ఖర్చు కనబడుతూనే ఉంటుంది. ఎవరు చేయకపోయినా కూడా మన గో సార్ మన పైసలు పుంజుకుంటాడు, అక్కడ యశ్వంత్ సార్ మన పైసలు పుంజుకుంటాడు. నువ్వు నడిపి రేటు తక్కువ 1000 గంటలు నడిపినా ఆయనకి ఇచ్చే పైసలు అయితే కవే. రేటు ఎక్కువతో 1000 గంటలు నడిపినా మనకు మిగులుతుంది, వాళ్ళకి ఇచ్చే డబ్బులు మనం కేరే చేయం. అసలు ఎందుకు భయపడుతున్నాం? సర్వీస్ పోయినప్పుడు 200 లక్షలు అయితే అంటాడు గో సార్, రూపాయి తక్కువ చేయనంటాడు, నా కంపెనీ చేయలేదు, నేను నీట్ చేయనంటాడు. యశ్వంత్ సార్ అదే అంటాడు. కానీ మన మీద ఖచ్చితంగా రూపాయితో సహా కట్టాల్సిందే. ఎప్పుడు కడుతున్నావు? 40 రూపాయలు తీసుకొని కట్టాలంటే బాధ అవుతుంది. 80 రూపాయలు తీసుకొని లేదు సార్ కరతో పైన మనకు అన్నం అనుకో టకటక చేసేస్తారు వాళ్ళు కూడా. మనం వాళ్ళని ఇబ్బంది పెట్టదు, మనం ఇబ్బంది పడద్దు. మన దగ్గర డబ్బులే కావాలని ఇబ్బంది పెట్టినాం ఎన్ని రోజులు. ఇప్పుడు డబ్బు వస్తుంది అని అంటే రేటు నిలబడితేనే వస్తుంది. కాబట్టి ఆ రేటు నిలబెట్టుకుందాం. దానికోసం ఎంతవరకైనా మనం శ్రమ చేద్దాం, వీలైనంత వరకు మనం పోరాడి సక్సెస్ సాధిద్దాం. 100% సక్సెస్ అవుతుందని చెప్పి నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.